గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఉండే గార్డెన్లో ఉండే చెట్లన్నీ చూద్దాం రండి. ఇదంతా ఎంట్రన్స్లో ఉండే చెట్లు. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే లోపల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ నేను వేస్తున్నాను బోన్సాయి. లాక్డౌన్కి ముందర బోన్సాయిలో మనకి 3 కలర్స్ ఉన్నాయి. సో మీకు అన్నీ చూపిస్తా ఒక్కొక్కటిగా. లహరి, ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్వు. ఫ్రెండ్స్, ప్లాంట్ డాక్టర్ ప్లాంట్స్ చెక్ చేస్తుంది. డాక్టర్ ఇక్కడ ఏదో ఆయన చూడండి. స్టెతస్కోప్ ఉందా డాక్టర్? ఇక్కడ ఎందుకు వైట్ గా వచ్చింది కొంచెం చెప్తారా? ప్లాంట్ డాక్టర్ ఏం చేస్తుంది మేడం? ప్లాంట్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు మర్చిపోయి చూస్తున్నారు. ఆమె చెప్పింది ప్లాంట్లు ఎత్తుకుపోతే ఉత్తినే నాటిన వచ్చేస్తుంది. ఇది తమలపాకు అనమాట, ఇది బచ్చలాకు అనమాట. అది ఎట్లా ఉంటుంది డాడీ ఎంత బాగా చదువుతున్నారు చూడండి. చూడండి ఆకులో ఎన్ని పొరలు ఉన్నాయి చెప్తుంది ఫ్రెండ్స్. గార్డెన్ మా డాడీ చెట్లు అన్నమాట, కానీ నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇది ఫ్రెండ్స్ కనకాంబరం చెట్టు చూపిమ్మని. కనకాంబరం చెట్టు ఇది టెంకాయ చెట్టు. టెంకాయ అదే ఓకే. మా డాడీ దగ్గర ఆల్మోస్ట్ 100 టెంకాయ చెట్లు ఉన్నాయి. ఎత్తుకుపోయాయి, ఏదో తోటలో వేసినాయి. ఇది జామ చెట్టు మా డాడీ దిగంతా కొత్త అన్నీ పెట్టుకుంటాను. ఇవన్నీ కొత్త వేస్తున్నాడు. ఇది వాటర్ యాపిల్. లేదు అంటే వాటర్ యాపిల్ అంటే ఏమో అంటారు ఇంగ్లీష్లో. వాటర్ యాపిల్ ఇంగ్లీష్లోనే కదా నేను చెప్పాను, అదే తెలుగులో ఏమంటారు? నీరు జామకాయ, నీలి జాము పండు అంటుంది. ఆ రెడ్ కలర్లో ఉంటుంది, గుడ్ ఫర్ షుగర్. ఓకే, ఇది జామకాయ. అది అలా ఉంటాయి, అలా ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది సపోటా చెట్టు. ఇది అట్టిపండు చెట్టు. వావ్, ఐఎమ్ వాచింగ్ దిస్ ఫస్ట్ టైం ఇన్ మై. ఇది అవుట్డోర్స్. మా పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఇది ఇంకో సైడ్ ఆఫ్ మై గార్డెన్. ఇది రీసెంట్గా నేను తెచ్చా. చీకటి అయితే లైట్ వస్తాయి. సోలారా? మిరపకాయ. ఇక్కడ బ్యాగ్స్, ఇది పెద్ద బ్యాగ్స్. ఇది బెండకాయ. ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇది వంకాయ చెట్లు. అది టమాటో. అంటే వెజిటేబుల్స్ అన్నీ మీరు ఇంట్లోనే చేసుకుంటారు, బయటగా? జాగ్రత్త. ఇది టమాటో చెట్లు. అయ్యా, డాడీ నీట్గా చేసుకుంటే మనం తొక్కేస్తున్నాం. ఇక్కడ పాము గుంట పెట్టింది వస్తే ఇప్పుడు పాములు. ఈ బంతి పూలు. సన్ఫ్లవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వేసాము ఒకసారి సన్ఫ్లవర్. ఇది జాక్ ఫ్రూట్, పనసకాయ. ఇది ఆరెంజ్. ఇది పూల చెట్టు, అది పూల చెట్టు, అది పూల చెట్టు. అంతే ఫ్రెండ్స్. ఇది రామాపలం. ఇది ఆకుకూర. మధ్యలో ఖాళీగా వచ్చేస్తూనే ఉంటుంది. ఇది తమలపాకు చెట్టు. ఇది నేను వేసా, అంటే ఒక 5 years అయింది వేసి. అంటే అప్పుడు బాక్సెస్గా చేశాను. గూగుల్ మ్యాప్లో మళ్ళీ చూస్తే కనిపిస్తుంది తెలుసు, నిజంగానే బాక్సెస్గా. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా పెద్ద అయిపోయి బిజీ అయిపోయాయి. ఇవన్నీ షో చెట్లు. రోజా చెట్టు. ఇది అదేదో చెట్టు నాకు తెలియదు, పిచ్చి. ఇది అప్పుడు గార్డెన్ వేసాం కానీ వదిలేసాం. ఈ సైడ్ వరకు చేయొచ్చు కదా దాంట్లో. మళ్ళీ పూసే మమ్మీ కనుక ఇది యాక్చువల్లీ ఇంటి ముందు పక్కన ఉండదు. చీమలో అనిపించేస్తుంది. ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ కూడా మీరే చేసుకోవచ్చు. చేసాము ఒకసారి, పెద్ద చెట్టు వచ్చినప్పుడు చేసాము. ఒకటి మా ఇంట్లో కుక్కని అప్పుడు కుక్కకి నువ్వే కదా ఉండేదాడా? వావ్. ఫస్ట్లో గుత్తులు వచ్చేది, ఇప్పుడు
సరిగా రావట్లా. నిమ్మకాయ అంట ఫ్రెండ్స్. నిమ్మకాయ అది జామకాయ. మా ఇంట్లో 8 types ఆఫ్ కోకోనట్ చెట్లు ఉన్నాయి. మధ్యలో ఎగిరిపోయినాం. ఇవ్వండి ఫ్రెండ్స్, టెంకాయలు కావాలంటారా అండి ఫ్రీగా మనకి. ఇది నిమ్మకాయ చెట్లు. హే అవి కలర్ కదా, ఆ టెంకాయలు కలర్ వస్తాయి కదా. ఆ కేరళ టెంకాయ అదే అంటే నాకు తెలియదు. ఇది వేరే ఎక్కువ మేము ఇవే తాగుతుంటాం. ఇది బాగానే వస్తుంది. ఇవన్నీ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సారీ 10 ఉండేటి ఎవరు ఎగిరిపోయినాయి. ఇది బోన్సాయి. చూపించి అది బోన్సాయి అంటే మనం ఏ షేప్ చేసినా వస్తుంది. ఇది 2-3 రంగులు ఉన్నాయి దాంట్లో కూడా. చేసినా ఆ షేప్కి వస్తుంది. అది కాకపోతే మెయింటైన్ చేస్తాం. నీళ్ళు పోయకపోయినా వచ్చేస్తుంది. ఇవన్నీ తమలపాకులు వస్తూ ఉన్నాయి. కృష్ణ తులసి ఫస్ట్ లో పెద్ద పెద్ద చెట్లు వేసాం కానీ గేట్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసి చచ్చిపోతున్నాయని ఆపేసాం. గోవర్ధన చెట్టు ఇవంతా. ఇది ఉసిరి చెట్టు, ఉసిరికాయ చెట్టు అంట ఫ్రెండ్స్. ఇవన్నీ మళ్ళీ వస్తాయా? మళ్ళీ పూలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. మధ్యలో సీతాఫలం వచ్చిందా? అన్నీ మళ్ళీ పూలు. ఇది నేనే వేసినాను తెలుసు మధ్యలో. ఇది షో చెట్టు, ఇది బోన్సాయి మళ్ళీ షో చెట్టు వస్తుంది. అక్క చూపి షో చెట్టు బోన్సాయి. ఇదేదో చెట్టు పేరు వస్తుంది. సీతాఫలం, రామఫలం, జామకాయ. ఇది షో చెట్టు బోన్సాయి. ఇది తీలేకపోయారు నాటుదాం అనుకుని ఒట్టి వదిలేసి మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. ఇది జామ చెట్టు. ఇది మా వాళ్ళు వీడియో తీసే వీడియోగ్రాఫర్ నేను వచ్చిన రోజు కాల్చిన టపాసులు. వాటిని కూడా నాటే టపాసులు చెట్టు వస్తాయి. నిమ్మకాయ చెట్టు. ఇది వరకే మంది. ఇదంతా ఇది వరకు మంది. ఇది వరకు అది వేసిందంతా మందే కదా. సీతాఫలం జామ చెట్టు. ఇది జామ చెట్టు. సారీ గైస్, జామ చెట్టే కదా. సీతాఫలం అబ్బా. అవును సార్ గైస్, స్మెల్ ఎక్కువ వస్తుంది గైస్. సీతాఫలం. బొప్పాయి చెట్టు. అంతకుముందు ఉన్నాయి 2-3 రకాల బొప్పాయిలు చచ్చిపోయాయి. అంత జూమింగ్ లో పెట్టకూడదు అనమాట. అంత జూమింగ్ లో పెట్టగా నువ్వు అంత జూమింగ్ లో పెడితే నేను బండకు నిల్చో, నేను హౌస్ టూర్ పెట్టుకుందాం, ఫోటో తీస్తా. దానికి అది కావద్దా? ఎటా నిల్చో, నిల్చో, అటు తిరుగు. ఏం నిల్చో ఫస్ట్, ఏం నిల్చో.